సింగిల్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే హీఈస్ రెడీ టు మింగిల్ బట్ బీయింగ్ సింగిల్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో తన లైఫ్లోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారనమాట. మరి నెక్స్ట్ ఏం జరిగింది, మరి ఫైనల్లీ మింగిల్ అయ్యే లేదా, ఇది మీరు థియేటర్లో చూస్తారు. ఇంకా సింపుల్ చెప్ప అంటే వెరీ థిన్ లైన్ అంతే. ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే. అంటే కామెడీ అనేది అఫర్గటబుల్ పాసిబుల్ వాచ్మెన్. అంటే థియేటర్లో ఉన్నప్పుడు ఆ నిమిషం అలా నవ్వుకుంటారు మీరు, ఇంక తర్వాత బయటకు వచ్చేస్తారు అంతే. అంతేగాని పొట్ట చెక్కలు అయిపోయే విధంగా నేను నవ్వాను బ్రో, అసలు నెవర్ బిఫోర్ కామెడీ పని సొలుకోలేదు చెప్పను. అందుకని క్లియర్గా మెన్షన్ చేశాను, అఫర్గటబుల్ కామెడీ పాసిబుల్ వాచ్ అంతే. దీంట్లో రెండు మంచి విషయాలు ఏంటి అంటే, నెంబర్ 1 మూవీ రన్ టైం జస్ట్ 2 hours 10 minutes మాత్రమే ఉంటుంది. అలా టైం పాస్ గల వెళ్ళిపోద్ది అనమాట సింపుల్గా. అంటే రిపీట్స్ వేస్తూ చూసేంత కామెడీ కాదు, అఫర్గటబుల్ కామెడీ అని చెప్పొచ్చు సింపుల్గా. రెండో థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మన టాలీవుడ్లో స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద ఇద్దరు యాక్టర్స్ టైమింగ్ కానీ ఆ సింక్ కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ కెమిస్ట్రీ కానీ భలే కుదిరింది. శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. నాకు మాత్రం వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం భలే నచ్చింది అసలు. మామూలు అంటే మూవీ థరోలీ కూడా ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్ వీళ్ళిద్దరి భుజాల మీదే వెళ్ళిద్ది మూవీ అంతా కూడా. సో మనం ఎంజాయ్ చేసేది కూడా కామెడీ వైజ్గా. అంటే అసలు మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా మన జనాల్ని నవ్వించాలి, ఇంకా అదే థాట్ అనమాట. సో వాళ్ళు నిరంతరాయం ఒకరి మీద ఒకళ్ళు పని చేసుకోవటం సిచ్యువేషన్ కావచ్చు. అండ్ ఆ పని వేసే టైంలో కొన్ని ఫ్లోక్లో వెళ్ళిపోతే కొన్ని మనకి వర్కౌట్ అవుతూ ఉంటాయి అనమాట. అందులో మన శ్రీ విష్ణు గారిది ఆ డైలాగ్ మాడ్యులేషన్ కూడా బెల్లె ఉండిద్ది. సో అది వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. అట్ ది సేమ్ టైం మన వెన్నెల కిషోర్ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, కొన్ని పర్టికులర్ సీన్స్లో బాడీ లాంగ్వేజ్ కావచ్చు, కొన్ని సీన్లకి బెల్లె కుదిరింది. సో అలాగే మీరు ఎంజాయ్ చేస్తారు అనమాట. ఆ ఫ్లూక్లో అఫర్గటబుల్ కామెడీ లాగా టైం పాస్ గల వెళ్ళిపోద్ది. ఇన్ బిట్వీన్ ఆ లవ్ ట్రాక్ అయితే నాకెందుకు ఈ మధ్య లవ్ ట్రాక్స్ అస్సలు ఎక్కట్లేదు. నిబ్బి ఫీలింగ్ వస్తుంది. ఆ బేబీ తిన్నావు, బేబీ పడుకున్నావు, బేబీ ఏంటో ఎందుకు నాకు అది రొట్ట అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ యాంగిల్ వైజ్గా కొంచెం ట్రై చేశారు, కానీ ఆ ఎమోషన్స్ పెద్దగా అయితే మనకేమి వర్కౌట్ కాలేదు. జస్ట్ అలా పాసిబుల్గా వెళ్ళిపోద్ది అనమాట. అది విషయం అయితే. అండ్ దిస్ వన్ వాస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ సిల్వర్ స్టార్. ఒక్క నిమిషం, సిల్వర్ స్టార్ నోట్ బ్రాకెట్లో అఫర్గటబుల్ కామెడీ ఇన్ ది థియేటర్స్ చూసాం, బయటకు వచ్చేసాం, ఇంక మన పని మనం చేసుకున్నాం. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, నాకు ఈసారి వెన్నెల కిషోర్ గారిది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ శ్రీ విష్ణు గారు ఆబ్వియస్లీ అండ్ డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్ అవన్నీ కూడా బాగా కుదిరినాయి. అండ్ ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ సపోర్టింగ్ క్యాస్ట్ హీరోయిన్స్ కావచ్చు ఎవ్రీబడి దే వర్ గుడ్ ఇన్ దర్ రోల్స్ మ్యాన్. అంటే నాకు పెద్దగా అనిపించలేదు, అంటే హ్యూజ్ స్కోప్ లేదు పర్ఫార్మెన్స్కి. అది సేమ్ వాళ్ళు ఉన్నంతసేపు మనకి లవ్ ట్రాక్లు అవసరమా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు చూసినా కానీ. వీళ్ళని కాదు, పర్టికులర్ ఆ లవ్ ట్రాక్ వచ్చిన స్పేస్ ఎప్పుడన్నా కానీ.